Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సర్వే రిపోర్ట్స్తో పవన్ అలర్ట్, కీలక నిర్ణయం. ఏపీ రాజకీయాలలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజుల తరువాత పార్టీ పైన పవన్ ఫోకస్ చేశారు. ఎన్నికలలో 21 స్థానాలు గెలిచిన తరువాత పార్టీ ప్లేనరీ మినహా కీలక సమావేశాలు జరగలేదు. ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తి కావడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. పరిస్థితి అర్థం చేసుకున్నారు. దీంతో ఒక నిర్ణయానికి పవన్ వచ్చారు. అందులో భాగంగా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు కూటమిలో కీలక మలుపుగా మారనుంది. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలలో కూటమిలో భాగస్వామిగా 21 సీట్లకే జనసేన పరిమితమైంది. పోటీ చేసిన 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీ విజయం సాధించింది. పవన్తో సహా మరో 2 మంత్రులయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు పూర్తయింది. మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది. అటు బీజేపీ ఏపీ కేంద్రంగా తమ బలం పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. టీడీపీ ఇప్పటికే ఏడాది పాలనలో తమ సక్సెస్ వివరిస్తూ తొలి అడుగు పేరుతో తమ పార్టీ నేతలను ప్రతి ఇంటికి పంపిస్తోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన దూరంగా ఉంటున్నాయి. మరో 15 ఏళ్లు కూటమి కొనసాగుతుందని చెబుతున్న పవన్ ఇప్పుడు ఆసక్తికర అడుగులు వేస్తున్నారు. పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని ఇక పూర్తిగా పార్టీ కోసమే సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఎన్నికలు పూర్తయిన తరువాత పవన్ పార్టీ కోసం అంతగా సమయం కేటాయించలేదు. క్షేత్రస్థాయిలో ఏడాది పాలన, తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ప్రజాభిప్రాయం పైన పవన్ సర్వే నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కూటమి పార్టీల సమన్వయం పైన ఆరా తీశారు. వీటిని పరిగణలోనికి తీసుకున్న పవన్ ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించాలని పవన్ డిసైడ్ అయ్యారు. కూటమిలో కొనసాగుతూనే తమ పార్టీ బలం పెంచుకోవడం పైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాజకీయంగా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా తన బలం నిరూపించుకునే విధంగా పవన్ ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాలలో సర్వే చేయించిన పవన్ వాటిల్లో 45 స్థానాలలో బలం ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకంతో పాటుగా క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకునేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జనసేన ప్రతి ఇంటికి వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇప్పుడు కూటమిలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.